రాంపూర్ ప్రాంతంలో పోలీసులు పట్టుబడిన గంజాయిని భారీగా ధ్వంసం చేశారు. చిత్తూరు మరియు తిరుపతి జిల్లాల్లోని వివిధ పోలీస్ స్టేషన్లలో సీజ్ చేసిన మొత్తం సుమారు 625 కేజీలకు పైగా గంజాయిని దహనం చేశారు. ఈ ప్రక్రియను డ్రగ్స్ డిస్పోజబుల్ కమిటీ చైర్మన్ మరియు ఎక్సైజ్ డిప్యూటీ కమిషన్ టి విజయశేఖర్ పర్యవేక్షించారు. మొత్తం 122 కేసులకు సంబంధించిన గంజాయిని రాపూరు మండలం భోజనపల్లి పరిధిలోని కోస్టల్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్ట్ యూనిట్ లో నిబంధనల ప్రకారం కాల్చివేశారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ మరియు రెవెన్యూ శాఖల అధికారులు అలాగే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ప్రతినిధులు పాల్గొన్నారు. అన్న కొంచెం వెనక్కి రండి అన్న, వెనక్కి వచ్చి తీసుకోండి అన్న. ఇలా రండి, వస్తుంది సరిగ్గా వస్తుంది. ఇలా రండి. बंद नहीं रहे, चालू करो। चालो जल्दी डालो। ఓకేనా? 8 ఏప్రిల్ 2026 డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఎన్డీపీఎస్ యాక్ట్, నార్కటిక్ డ్రగ్స్ అండ్ సైకాట్రాపిక్ సబ్స్టెన్స్ యాక్ట్ ఈ ప్రకారం మాకు చిత్తూరు జిల్లా మరియు తిరుపతి జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్లో వివిధ కేసుల్లో పట్టుబడిన గాంజా, దీనికి సంబంధించి విధి విధానాలు ఎన్డీపీఎస్ యాక్ట్ 1985లో ఉంది. అలాగే ఎన్డీపీఎస్ యాక్ట్ రూల్స్ 2022 ప్రకారము స్టాండర్డ్ ప్రోటోకాల్స్ ఉండే యాక్ట్ ప్రకారం. ఆ స్టాండర్డ్ ప్రోటోకాల్లో భాగంగా ఈ డ్రై గాంజాని బయట కాల్చకూడదు, ఎమిషన్ స్టాండర్డ్స్ ఫాలో అవ్వాలని చెప్పి ఏపీ స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నామ్స్ ఫాలో అవడం జరిగింది. వాళ్ళ పర్మిషన్ తీసుకొని ఇక్కడ మనకి కోస్టల్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్ట్ రాపూర్ అవుట్స్కట్ లో ఉంది, ఇక్కడికి రావడం జరిగింది. వీళ్ళు ఇన్సర్నేషన్ మెథడ్ అని, అంటే భస్మం అన్నమాట, దహనం ప్రక్రియ ద్వారా మేము ఈ గాంజా మనకి 122 కేసులు, 14 ఎక్సైజ్ స్టేషన్లు, చిత్తూరు తిరుపతి జిల్లా కలిపి 122 క్రైమ్ కేసెస్ లో 625.773 కేజెస్, 625.773 కేజెస్ డ్రై గాంజాని దహన ప్రక్రియ ద్వారా ఇన్సర్నేషన్ మెథడ్ లో, అంటే ప్లాస్ఫర్నేస్ ఉంటాయి కదా, వాళ్ళు దానిలో వేసి దహనం చేయడం జరిగింది.